సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఆటానమస్ ఏజెంట్స్. సో మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ తెలుగులో ఈ టాపిక్ మీద ఎట్లాంటి వీడియో అయితే లేదు. సో యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అని చెప్పేసి చెప్పుకోవచ్చు తెలుగులో అయితే. సో దీని గురించి మన సూర్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ సూర్య గారు. యా. సో ఫస్ట్ ఆటానమస్ ఏజెంట్స్ కన్నా వెళ్ళే కన్నా ముందు ఏజెంట్స్ అంటే ఏంటివి, దాని తర్వాతకి ఆటానమస్ ఏజెంట్స్ గురించి మాట్లాడదాం. ఏజెంట్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకి అందరికీ చాట్ జీపీటీ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. చాట్ జీపీటీ, క్లౌడ్, ఇవన్నీ వీటి మెయిన్ బేసిక్ పని ఏంటి అని అంటే ఒక టెక్స్ట్ ఏదన్నా ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫ్లైట్, ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళాలని అనుకోండి, నాకు ఫ్లైట్ గురించి డీటెయిల్స్ ఇవ్వమనంటే ఫ్లైట్ గురించి డీటెయిల్స్ ఇస్తుంది, రైట్. కానీ దీనిపైన అక్కడతో ఆగిపోతుంది. ఏజెంట్స్ ఎలా అనంటే మీరు ఒక్కొక్క పనికి ఒక్కొక్క డిఫరెంట్ ఏజెంట్స్ లాంటివి పెట్టుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఈ ట్రిప్ రిలేటెడ్ వాటికి ఒక ఏజెంట్ని నేను బిల్డ్ చేసుకున్నాను అని అనుకోండి. సో ఇప్పుడు ఈ ఏజెంట్ ఏం చేస్తుందనంటే నాకు ఎన్నింటికి ఫ్లైట్ ఉంటుందో చెప్పడంతో పాటు నేను ఆ ఫ్లైట్ని నాకు వెబ్సైట్లో ఓపెన్ చేసి దాంట్లో ఇది బుక్ చేసుకోవడానికి ఆ ఆప్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ మోజీ ఇవి ఉంటాయి. సో వీటిల్లో బుక్ చేసుకోవడానికి ఆప్షన్స్, తక్కువ ప్రైస్ ఏది ఉందో అవన్నీ తీసుకొచ్చి నా ముందు పెడుతుంది. నేను చేయాల్సిందల్లా అందులో ఫ్లైట్ సెలెక్ట్ చేసుకొని నేను పేమెంట్ చేసుకోవడమే, ఇట్లా అనమాట. ఓకే, డన్.